బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన తండ్రి కొడుకులను పల్నాడు బాపట్ల జిల్లాల సరిహద్దులో దారుణంగా హతమార్చారు ప్రత్యర్థులు. బాపట్ల జిల్లా సంత మగులూరు గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు ప్రశాంత్ రెడ్డి, వీరస్వామిరెడ్డిలు రియల్ ఎస్టేట్ వ్యాపార నేపథ్యంలో చాలా ఏళ్లుగా బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కొడుకు ప్రశాంత్ రెడ్డికి, తండ్రి వీరస్వామిరెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో వివాదాలున్నాయి. ఇరువురికి చెందిన చెక్ బుక్ తీసుకుని ప్రత్యర్థి భాగస్వాములు గడ్డం అనిల్ కుమార్ రెడ్డి, ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట పలు ప్రాంతాల్లో చెక్ బౌన్స్ కేసులు వేశారు. ఈ నేపథ్యంలోనే నరసరావుపేటలో కోర్టులో వాయిదాల కోసం బెంగళూరు నుండి ప్రశాంత్ రెడ్డి, వీరస్వామిరెడ్డి వచ్చారు. నరసరావుపేట కోర్టు సమీపంలో ఉన్న హోటల్కి వెళ్లి టిఫిన్ చేసి బయటకు వస్తున్న వీరిద్దరిని గడ్డం అనిల్ రెడ్డితో పాటు మరికొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తర్వాత ప్రశాంత్ రెడ్డి, వీరస్వామిరెడ్డిలను బాపట్ల జిల్లా సంతమగులూరు గ్రామ పరిధిలోనే ఒక ప్రైవేట్ వెంచర్లో దారుణంగా హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గడ్డం అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వ్యాపార లావాదేవీలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మర్డర్ చేసిన ముఠా సభ్యులు సంతమగులూరు మండలానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.